మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది పిఎం పాలెం కేసు. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. 8వ నెల 8వ తారీఖున ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ జరిగింది. అది గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన పనోరమా హిల్స్, మీ అందరికీ ఐడియా ఉంటుంది. పనోరమా హిల్స్లో అఫెన్స్ జరిగింది. ఇది డాక్టర్ గారు హౌస్ అనమాట. ఆవిడ ఆ డాక్టర్ గారు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే 8వ తారీఖున ఉదయం బయలుదేరి కాకినాడ వాళ్ళకి భీమవరం ఏదో ఒక సొంత పని మీద వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ 9th వచ్చారు. 9th నుంచి చూసుకునేటప్పటికి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారనేది వాళ్ళకి తెలిసింది. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సీతామహాలక్ష్మి సంధ్యాదేవి అనమాట ఆవిడ పేరు. పెసిరెడ్డి వెంకట సీతామహాలక్ష్మి సంధ్యాదేవి, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు. ఇప్పుడు కేజీహెచ్లో డాక్టర్. అది గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా అన్ని ఏర్పాట్లు కూడా లోపల ఉంటాయి కనుక అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్లు జరగవు కామన్గా. కానీ ఆ చిన్న చిన్న లూప్ హోల్స్ కూడా చూసి వీళ్ళు దొంగలు పడ్డం అనేది మాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. అంతగా ఉంది. దాంట్లో కూడా సెక్యూరిటీ కూడా విపరీతంగా ఉంటుంది. దానిలో వాళ్ళు ఏంటంటే నైటు ఎప్పుడైతే చూశారో మరుసటి రోజు వెంటనే చెప్తే పిఎం పాలెం ఎస్ఐ అండ్ స్టాఫ్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ కూడా ఇమీడియట్లీ అటెండ్ అయ్యారు. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా, నేను నాతో పాటు డీసీపీ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. టెక్నికల్గా మాకున్న అనేకమైన సోర్స్ని బిల్డప్ చేసుకుంటూ చూస్తే ఒక 10 రోజుల తర్వాత నేరం జరిగే విధానాన్ని వాటిని అంచనా వేసి ఏ గ్యాంగ్స్ చేస్తుంటాయి ఇవన్నీ కూడా మాకున్న ఎక్స్పీరియన్స్తో చూడడం జరిగింది. అది అంతర్రాష్ట్ర ముఠా దొంగలు అని చెప్పి మాకు అర్థమైంది. ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి అంటారు వీళ్ళని. ఈ తార్ గ్యాంగ్ అది ఆ ఏరియా అంతా కూడా తాండా పిఎస్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. చాలా ఏరియాల్లో మన దగ్గర కాదు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా ఏరియాల్లో అఫెన్సెస్ చేస్తారు వీళ్ళు. గ్యాంగ్స్ కింద వెళ్ళిపోయి 4 లేదా 5 ముగ్గురు లీస్ట్గా వచ్చి అఫెన్సెస్ చేస్తారు వీళ్ళని మీరు చెడ్డీ గ్యాంగ్ అని అలా రకరకాలుగా పిలుస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వైజాగ్ బై బస్సులో రావడం జరిగింది. అంటే ఒక 5-6 బస్సులు మారి వైజాగ్ వచ్చి మన క్రికెట్ స్టేడియం దగ్గర దిగి ఈ ఏరియాలోనే ఉంటూ వాళ్ళు ఎక్కడ లాడ్జీలో కానీ ఎక్కడ దిగరు. వాళ్ళ అమ్మ ఏంటంటే లాడ్జీలో దిగరు, పగలంతా బుషెస్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఉండిపోతారనమాట. తుప్పల్లోని డొంకల్లోని ఉండిపోతారు. అంతేగాని లాడ్జీలో కానీ అక్కడ దిగి అక్కడ ఉండడం మంచిగా పొజిషన్లో ఉండరు. దానివల్ల కూడా పోలీస్కి ఎక్కువగా దొరికే అవకాశం ఉండదు. ఎక్కడ కూడా వాళ్ళు ఆధార్ కార్డు ఇవ్వనందుకు కానీ ఏముండదు. బుషెస్లో ఉంటారు. పగల అంతా ఉన్న తర్వాత సాయంత్రం అయిన తర్వాత ఒకసారి రెక్కీ అంటారనమాట. రెక్కీ చేసుకుంటారు ఏ ఏరియాలో మనం అఫెన్స్ చేయాలి ఏంటి అనేది. ఆ విధంగా వాళ్ళు 6వ తారీఖున ఇక్కడికి రావడం, 6వ తారీఖున క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి ఇవన్నీ వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసుకొని ముందు ఒక అఫెన్స్ చేశారు. లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఒక అఫెన్స్ చేశారు. కాకపోతే అందులో వాళ్ళకి ఏమీ పెద్దగా బెనిఫిట్ అవ్వలేదు. 1 తులం 1/2 తులమే వాళ్ళకి దొరికింది కనుక వాళ్ళు మళ్ళీ నైట్ అంతా యాంబుష్లో తుప్పల్లో ఉండిపోయి మరుసటి రోజు ఈ ఏదైతే నేను 8th నైట్ మిడ్ నైట్ పనోరమా హిల్స్ దగ్గరికి వెళ్ళి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రాథమికంగా మనకు అప్పుడు తెలిసింది ఏంటంటే 3 ఉన్నారని అనుకున్నాం. సబ్సీక్వెంట్గా మా ఎంక్వైరీలో ఏమో 4, 5 వరకు కూడా గ్యాంగ్ ఉన్నది అనేది మాకు అర్థమవుతుంది. దీంట్లో సుమారుగా మనకి ప్రాపర్టీ కేజీ 40 గ్రాముల బంగారం పోయింది. టోటల్ వర్త్ ఆర్ఎస్ చూసుకునేలాగుంటే 45 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అది ఏంటంటే బంగారం కాస్ట్ని రికవరీ అండ్ కొన్న మేము కట్టినా కూడా ఒక రేట్ అనేది ఉంటుంది, అదే పెడతాం. అంటే బయట రేటు అలా లెక్క పెట్టుకోకూడదు. 70,000 ఉంది 80,000 ఉందని ఉండదు. రికవరీ చేసినా అంతే పెడతాం, లేకపోతే అది కూడా అలాగే ఉండదు. అందుకని 45 లక్షలు ఉంది. ఒరిజినల్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళది. కాస్ట్ అయితే కేజీన్నర దగ్గర బంగారం పోయింది ఆవిడది. అయితే తర్వాత దీనిలో పట్టుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నం. ఎంత ప్రయత్నం అంటే ఒక 20 days తర్వాత మాకు ఒక ఫింగర్ ప్రింట్ ట్రేస్ అయింది. ఆ ఫింగర్ ప్రింట్స్ ఏంటంటే కుందన్ అనే ఒక వ్యక్తిది మధ్యప్రదేశ్కి సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి నాకు అర్థమైంది. దాని నుంచి అప్పుడు సిపి గారు ఏం చేశారంటే, ఇంతకుముందు ఇలాంటి గ్రేవులు జరిగితే ఒకసారి వెరిఫై చేస్తాం, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి చెప్తాం, వాళ్ళు ఎప్పుడైనా దొరికినా లేకపోతే మనకి హెల్ప్ చేసినా కూడా పట్టుకొని రావడం అనేది ఒక ఆనవాయితీ.
దాన్ని సిపి గారు బ్రేక్ చేసి అలా కాదని చెప్పి కంటిన్యూ టీమ్ టు టీమ్ రిలీవ్ చేశారనమాట. అంటే అక్కడ తార్ డిస్ట్రిక్ట్లోనే ఉండిపోవాలి, ఆ పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. ఒకసారి పిఎంపాలెం ఎస్ఐ వెళ్తే, ఒకసారి భీమిలి ఎస్ఐ, ఒకసారి ఆనందపురం ఎస్ఐ, ఒకసారి పద్మనాభం ఎస్ఐ, మళ్ళీ వీళ్ళకి రిలీఫ్గా ఏఎస్సీలు ఉంటే ఏఎస్ఐ బాలరాజు, ఇలా అంటే కంటిన్యూషన్ ఫాలోఅప్ చేసేటప్పటికి ఏమైందంటే మనకి ఒకరోజు A2 దొరకడం జరిగింది. అంటే ఇందులో ఒక 4 మెంబర్స్ ఉన్నారు, ఇంకా దీనిలో ఉండొచ్చు. అంటే ఇది పత్రికాముఖంగా నలుగురే అని కన్ఫర్మ్ చేయలేము, ఇంకా రన్నింగ్లో మాకు అది ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ మాకు తెలుస్తుంది. దాంట్లో ఏంటంటే ఈ A1గా కుందన్ అనేసి ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ లీడర్ అనమాట ఇతను. ఈ కుందన్ ఆధ్వర్యంలో ఈ సురేష్ అనారాయణ అతను, ఆ తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆ రాకేష్, తర్వాత కుందు, ఆందు, వీళ్ళందరూ వచ్చారనేది మాకు అర్థమైంది. వీళ్ళని ప్రాథమికంగా మనం ఎంక్వైరీ చేసే క్రమంలో ఇతనికి కొంత బంగారాన్ని అమ్మి కొంత వాటాలు వేసుకున్నారు, ఇంకా కొంత బంగారం ఎక్కడో పెట్టుకుంటారు, గ్యాంగ్ లీడర్ మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు ఏదైతే సురేష్ అనారే ఉందో అతని దగ్గర 5 lakhs క్యాష్ దొరికింది. 5 lakhs క్యాష్ ఇప్పుడు ఇమీడియట్లీ చూపించడం జరుగుతుంది. మిగతా రిమైనింగ్ ముద్దాయిలు పట్టుకున్నప్పుడు ఇంకా మిగతా బంగారం అది కూడా, అంటే మాకు దర్యాప్తులో చాలా విషయాలు తెలిసాయి. ఈ గోల్డ్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు అనే దాని మీద కూడా ఉంది. ఇక్కడ షాప్స్ అవి ఉండవు, వాళ్ళు కూడా ఈ క్రిమినల్ గ్యాంగ్స్తో పాటు తప్పించుకొని తిరుగుతారు. రిసీవర్స్ కూడా మళ్ళీ షాపులు పెట్టుకొని ఉండరు అక్కడ మధ్యప్రదేశ్, వాళ్ళు కూడా పోలీస్ అబ్స్కాండ్ లిస్టులోనే ఉంటారు వాళ్ళు రిసీవర్స్ కూడా. కనుక అతను కూడా గత 6 నెలల నుంచి కూడా తప్పించి తిరుగుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. మనకు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు తాలూకా ఎంఓ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఒక అంచనాకు వచ్చి బుషెస్ అవి ఉండాలి, వీళ్ళకి డార్క్ ఉండాలి హౌసెస్ చుట్టూను. అలా చూసుకునేలా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు రెక్కి చేసుకునే క్రమంలో మీ ఇన్ని గంటలు ఇక్కడ హాల్ట్ చేయగలమని అనుకుంటే ఆ విల్లాకి లోపలంతా బాగుంది, చుట్టూ పెద్ద పెద్ద బుషెస్ తుప్పలు ఉంటాయి, మీరు వెళ్ళి చూడండి కావాలంటారు. అందులోకి వెళ్ళిపోయారు వీళ్ళు, అందులోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్న తర్వాత అవన్నీ అబ్జర్వ్ చేస్తే వెనకాతలో ఒక పెద్ద వేప చెట్టు ఉంది. వీళ్ళు ఏం చేశారు, అవుట్ సైడ్ వేప చెట్టు ఉంది, దాని కొమ్మలన్నీ ఇన్సైడ్కి వెళ్ళాయి. ఈ అవుట్ సైడ్ నుంచి ఈ కొమ్మల మీద చెక్కి లోపల ఇన్సైడ్ దిగిపోయారు. ఫస్ట్ ఒక హౌస్ చూసుకున్నారు, బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే అక్కడ ఏదో చిన్న అలికిడి ఉందన్నమాట, చిన్న అలికిడి వచ్చింది. నెక్స్ట్ ఇంటికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఏంటంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అంతా ఫుల్లీ సేఫ్ అని చెప్పి ఎవరు రారని ఏదో సింగిల్ లాక్ వేసి మిగతావన్నీ కూడా ఓపెన్గా వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఒక 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి చాలా ఇలాంటి ఇన్సిడెంట్ తెలియదు కనుక సెక్యూరిటీ అనే ఒక ఉద్దేశంతో వెళ్ళిపోయారు. వీళ్ళు ఫస్ట్ హౌస్కి వెళ్ళారు, అంటే మన ఇంట్రాగేషన్లో తెలిసి ఫస్ట్ హౌస్కి వెళ్ళారు. అక్కడ ఏదో కదిలికి ఉంటుంది, అంటే వీళ్ళు ఇంకొక ఎంఓ ఏముంటుందంటే వీళ్ళు తాలూకా ఎంఓలో ఎవరైనా కూడా వీళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత సౌండ్స్ అబ్జర్వ్ చేస్తారు. ఫ్యాన్ సౌండ్ ఉన్నా కూడా లోపల మనిషి ఉన్నాడని వీళ్ళు ఎంటర్ అవ్వరు. ఏసీ సౌండ్ వచ్చినా కూడా ఎంటర్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఏసీ సౌండ్ వచ్చినా ఫ్యాన్ సౌండ్ వచ్చినా ఎంటర్ అవ్వరు వీళ్ళు లోపలికి. అంతా చెవు దగ్గర పెట్టుకొని అన్నీ వింటారనమాట, ఈ విండోస్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా. వీళ్ళు ఏంటంటే ఊరు వెళ్ళిపోయారు కాబట్టి అన్నీ క్లోజ్ చేశారు కనుక వీళ్ళకి అర్థమైపోయింది, దాన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు అంత క్లియర్గా ఉండడం వల్ల లోపలికి వెంటనే ఎంటర్ అయిపోవడం, వాళ్ళు లోపల ఏమి పెద్దగా బ్రేక్ చేయనందుకు పెద్ద అవకాశం లేకుండానే వీళ్ళకి ఎక్కువ ప్రాపర్టీ దొరకడంతో అదే రోజు మళ్ళీ వీళ్ళు లెఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే హైయెస్ట్ అమౌంట్ దొరకడంతో వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు. కామన్గా పోలీసు వాళ్ళు ఎక్కువగా ట్రైన్స్ వాటిలో నిఘా ఉంటుందనే ఉద్దేశంతో, చెక్కింగ్స్ ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే ఇక్కడి నుంచి కొరపుట్టు రూటు వయా సాలూరు కొరపుట్టు జైపూర్ రూట్లోని వెళ్ళి అలాగా ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ రాయ్పూర్ వెళ్ళి రాయ్పూర్, అక్కడి నుంచి ఇండోర్ వచ్చి వాళ్ళ నేటివ్ ప్లేస్కి అంతా కూడా బస్సులోనే వెళ్ళిపోయారు, ఆ విధమైన కొత్త ఒక ఎంఓ కింద మనకు ఐడియా వచ్చింది. కామన్గా ఎంతవరకు ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్స్వి ఆపరేటింగ్ ఏమనుకుంటారు, ట్రైన్లో వస్తారు, అక్కడ దిగిపోతారు, మళ్ళీ ట్రైన్ వెళ్తారని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ యాంగిల్లో కూడా ఇప్పుడు మేము ఆలోచిస్తాం.